వందే ఉదయశంకరాంత విధాత వందే లక్ష్మీకాంత కవిత విశ్లేష వందే పార్వతీ వల్లభ పరమేశ్వర వినాశాయ శక్తి రక్తి ముక్తి 18/4/2026 రాశి చక్రము గ్రహగతులు తినబడతాము. మొదట మేషరాశి. ఈ రాశి వారికి 6 గంటల నుండి ఉదయం 8 గంటల లోపల కుటుంబ శ్రమ కలదు. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 4 వరకు అనారోగ్య సూచనలు, పనుల్లో ఆటంకాలు. మధ్యాహ్నం 2 నుండి 3 మధ్య అప్పులు, విపత్తులు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఉదయం 8 నుండి 9 వరకు సంతాన సంతోషము, వారి కొరకు ధనం వ్యయము. మధ్యాహ్నం 3 తర్వాత నక్షత్ర ఫలము బాగుంది. వ్యక్తిగత సంతోషము, ఖర్చులు, లాభాలు. మధ్యాహ్నం 2 నుండి 3 వరకు అనుకోని ఇబ్బందులు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 నుండి మీ పనులకు అనుకూలం. వస్తువు లాభాలు, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, శుభవార్తలు, అప్పులు లభిస్తాయి. ఉదయం 9:30 వరకు సంతాన విషయాలు, విద్యా విషయాలు. మధ్యాహ్నం 2 నుండి 3 వరకు బంధుమిత్రుల కలయిక, వార్తలు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉదయం 9:30 వరకు సంతోషంగా గడిచిపోతుంది. ఈ రోజు ధనం ఖర్చు పెడతారు, పాపకర్మలు చేస్తారు. రాత్రి 8:30 నుండి ఖర్చు జరుగుతుంది. మరియు మధ్యాహ్నం 2 నుండి 3 మధ్య అనుకోని ఇబ్బందులు, ప్రయాణాలు, బంధుమిత్రుల సమస్యలు, వివాదాలు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఉదయం 9:30 వరకు బాగుంది. ఈ రోజు శరీర శ్రమ, బుద్ధి తెలివి పనిచేయదు. అకాల పనులు, వ్యక్తిగత పనుల మీద శ్రద్ధ పెడతారు, అప్పులు చేస్తారు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉదయం 9:30 తర్వాత ఈ రోజు అనుకూలం. కలత్ర పనులు ఉంటాయి, వ్యక్తిగత పనులు ఉంటాయి, జూదాలు ఉంటాయి, వ్యాపార పనులు ఉంటాయి. సుఖ సంతోషాలకు విపరీత ఖర్చులు చేస్తారు. సాయంకాలం 2 నుండి 3 లోపల జాగ్రత్తగా ఉండండి.